దాసత్వం. ఈ దాసుడు సంతోషము ఎవరన్నా యజమాని సంతోషమే తన సంతోషం. ఆయన సంతోషపరచాలని ఆలోచన, ఆయన సంతోషాన్ని పెట్టుపరచుకోవాలని ఆలోచన. తను ఎక్కడ కూడా ఆయన సంతోషం. నేను మనుషులను సంతోషపెట్టేవాడిది ఇప్పటికీ నేను దేవునికి దాసుడు కాకపోదును. మనుషులంటే ఎవరమ్మా? మనుషులంటే ఎవరు? చుట్టూ నేను మనుషుని కాదా? ఎవరికి వాళ్ళు మనుషులే. అంటే నేను కూడా మనుషుడిగా నన్ను నేను సంతోషపరచుకోకూడదు. ఎంతగా మనము ఆ విధంగా కష్టపడాలి. ఆ మాటలో ఉంటే నాకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఎంతగా ఫస్ట్ ప్రార్థించాలి. ఉత్తగా రాదు పని. ఫస్ట్ ఏం చేయాలి? ప్రార్థించాలి. అంటే అడిగి దాన్ని ఏం చేయాలి? పొందుకోవాలి. అడుగుడి మీకు ఇవ్వబడని అడగాలి. అడిగిన తర్వాత ఏం చేయాలి? అయ్యా నేను అడిగాను కదా. ఎవరు అడగాల? దాసుడు అడగాలమ్మా. దాసుడు దాసత్వం నిమిత్తము పని అడగాలి. అది అడుగుతున్నా ఇస్తే చేస్తా, ఇవ్వకపోతే దాన్ని ఏం చేయమంటావు అని మళ్ళా బ్లేమ్ చేయకూడదు. ఆ విధంగా ఆలోచించకూడదు. నువ్వు అడిగిన తర్వాత ఏం చేయాలి? వెతకాలి. అడిగి వెతుకు, అడిగి వదిలేద్దు. ఆయన ఇస్తే చేస్తాను కాదు. ఇక్కడ అడగాలి, వెతకాలి. వాడే ఆయన ఎవరమ్మా? దాసుడు. పనిని వెతకాలమ్మా, పనిని వెతకాలి. యజమాన్ని సంతోషపెడుతూ పనిని వెదకి పొందుకున్నవాడు ఆ దాసత్వం యొక్క వంశంలో ఉండగలుగుతుందని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ నిత్య జీవం మనం పొందుకోవాలని మన ప్రేయర్స్ సహోదరుడా ఏ విధంగా మనము ఆయన దాసులుగా మనం చూపించగలుగుతా పని కలిగి ఉంటామంటే మాటలో కలిగి ఉంటాం సార్. మొట్టమొదటిగా దేంట్లమ్మా? మాట. వాట్ ఎవర్ వి టాక్, ప్రౌడ్గా, సెల్ఫిష్గా, గర్వంలో నుంచి మనం మాట్లాడటం వీలు. నా మాట, నా పలుకు ఎలా ఉండాలి? ఒక దాసుని వల్ల పలకాలి. దాసుడు ఏ విధంగా పలుకుతాడో అది జ్ఞాపకం చేసుకోవాలి. మన ముందున్న భక్తులందరూ కూడా, ప్రవక్తలందరూ కూడా వాళ్ళు ఎవరమ్మా? దాసులు. ఆ దాసుల యొక్క పలుకు అనేది ఎట్లుందంటే ఎక్కడ కూడా వాళ్ళు డామినేట్ చేయడానికి ఎప్పుడు ట్రై చేయలేదు. డామినేట్ అంటే ఏంటమ్మా? డామినేషన్ అంటే ఏంటి? వాళ్ళ మీద అధికారం ఓవర్టేక్ చేయటం కాదు, తగ్గించుకోవడం. నీ మాటల్లో నువ్వు ఎంతగా తగ్గించుకుంటున్నావు, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ దాసత్వం మాటల్లో నువ్వు కనపరచాలని వాడు అంటున్నావు. ఆ మాటల్లో వెతకాలి. ఎక్కడ తప్పిపోతే వెంటనే సరి చేసుకోవాలి. మాటలు కానీ, చూపులు కానీ, తలంపులు కానీ, వినికిడి కానీ, చేతలు కానీ ప్రతిదీ కూడా ఎలా ఉంటుందమ్మా? ఇంతకుముందు చెప్పాను, విశ్రాంతి తీసుకొని వాడే దాసుడు. విశ్రాంతిని ఎరగని వాడు. ఎందుకంటే ఛాన్సే లేదమ్మా. విశ్రాంతి అనే మాటకి అవకాశం లేదు దాసునికి. పోయొచ్చాడు ఎక్కడికి పొలానికి పోయొచ్చాడు. వచ్చిన తర్వాత ఏమన్నాడు? నడుము కట్టుకొని నాకు భోజనం పెట్టమంటున్నాడు. అక్కడ అయ్యా నువ్వు వచ్చావు, మంచి చేసావు కదా, సంతోషం అని చెప్పలేదు. మేము నిష్ప్రయోజకులమైన చేయవలసినవే చేసి ఉన్నాం. దట్ ఈస్ మై కాన్సెప్ట్. ఈరోజు మనం ఆ విధంగా దాసులుగా జీవించగలుగుతున్నామా సహోదరా? ఎందుకంటే ఈ దాసత్వంలోనే నిజమైన వెలుగు కనబడుతుంది. గమనించి, దాసత్వం అనేది షకీనా. ఇంకా దేంట్లో కూడా వెలుగు కనబడతాం. నిజమైన వెలుగు మనలో మనం ఎప్పుడు చూసుకోగలుగుతామంటే, ఆ వెలుగు ఎలా ప్రకాశించగలుగుతామంటే సహోదరా, ఎప్పుడు దాసత్వం ద్వారా. దానిలో మనం పని కలిగి ఉందాం. ఆ వెలుగుగా ఉంటూ ఆయన్ని ఎరగాలని దేవుని చిత్తమవుతున్నది. ఎందుకు ఆ లైట్ ఎందుకు ఇచ్చినట్టే? దేవుడు ఆ వెలుతురుని మనం ఎరగాలి, వెలుతురుని ప్రేమించాలి. ఆ వెలుగును మనం ప్రేమించినప్పుడు ఆ వెలుతురుని మనం ఎరగాలంటే ఒక దాసత్వం ద్వారా ఏం చేస్తున్నాం మనము? సబ్జెక్ట్ అంతే అమ్మా. దాసత్వం ద్వారా ఏమి ఎరుగుతున్నాం మనము? వెలుగుని మనము ఎరగాలని దేవుని చిత్తమవుతుంది. ఎందుకు ఎరగాలంటే ఎరిగిన వాడే అక్కడ పరలోకంలో ప్రవేశించగలుగుతాడు. ఏమి ఎరగకుండా నువ్వు అక్కడ పోతే ఎట్లా? ఎరుగుటకు నువ్వు ఎంత దాసత్వం చేసావు, ఎలా నువ్వు దాసత్వం చేస్తే అప్పుడే ఆ వెలుగు నువ్వు ఫస్ట్లో చెప్పిన మాట ఏంటమ్మా?
మూడు విషయాలు కదా ఇంగ్లీష్లో చెప్పిన. వెలుగులో చూడు, వెలుగులో ఉండు, వెలుగుగా ఉండు. వెలుగులో చూడు. ఇది ఈ పని మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు ఆ వెలుగుగా మనం ఉండగలుగుతాం, ఆ వెలుగుని చూడగలుగుతాం, వెలుగుని ప్రేమించగలుగుతాం. ప్రేమించిన వాడి పరలోకం. లేకపోతే అంత లోకం అంతా చీకటి, లోకం అంతా చీకటి ఎక్కడో లేదు, తిరిగి జ్ఞాపకం చేసిన నీలో నాలో ఉన్నది. ఆ విధంగా ఉండకుండా దేవుడు మనల్ని దీవించాడు. దానియేలు భక్తుని చూసుకున్నాం, దావీదు ఎంతో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ చెప్తున్నా ఆ మాటలు జ్ఞాపకం చేసిన వాళ్ళు ఏ విషయాల్లో దాసత్వం చూపించారో చెప్పుకోవచ్చు. ఏంటమ్మా, ఎవరు? దానియేలు, దావీదు, అబ్రహాము, పౌలు, మోషే, వీళ్ళందరూ కూడా ఆ దాసుడే మాట వచ్చింది అక్కడ, అంతే. దే ఆర్ సర్వెంట్స్. అది మన వృత్తి. ఇక్కడ మన వృత్తిని వృత్తిని మారుస్తే ఏమైంది? అది పోద్ది, రిజల్ట్ పోద్ది. నేనేమో ఈ వృత్తిలో ఉండి నిత్య జీవం పొందుకుంటే వాళ్ళేమో ఆ వృత్తిలో ఉంది, అర్థం లేదు. అది వంశపారంపర్యంగా రావాలి. ఎందుకంటే మీరు రాజులైన యాజక సమూహము, దేవుడు ఏర్పాటు చేసిన మనము వంశం. ఆమెన్. ఆ విధంగా జీవిద్దాం. సోదరు మీరమ్మ.